చూసిండ్రా లైవ్ చిత్రం ఎక్కడైనా వాళ్ళే చదువు చెప్పే సారే దౌర్జన్యం చేయంగా చూసిండ్రా పిల్లగాళ్ళు చదువుకున్న బుక్కులను సూత వదలపెట్టకుండా ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకునుడు ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడుండ్రి. అస్సలు ముచ్చట ఏంటంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఒక బల్లె సార్లు చదువుడు చెప్పుడు మానేసి బుక్కులు అమ్ముడు షురూ చేసిర్రంట. గా బడికొచ్చే పిల్లగాలని దాంట్లో చదువుకునే అందరికి మేము ఈ బల్లెనే బుక్కులు అమ్ముతాం, మీరు సుతా మీ పిల్లగాళ్ళకి అందరికి గవే బుక్కులు కొనుక్కోవాలని ఆర్డర్లు వేసిర్రంట. అంతేకాదు మేము ఇచ్చిన పుస్తకాలు కాకుండా బయట ఎక్కడైనా కొన్నా లేకుంటే వేరే పుస్తకాలను మీరు పట్టుకొని వస్తే మీ పిల్లగాళ్ళను బల్లెకి రానియమని గా బడిసార్లు పిల్లగాళ్లకు వాళ్ళ అమ్మ నాయనలను పాపం మస్తు ఘోరంగా తిప్పలు పెడుతున్నారంట. అట్లా అమ్మొద్దని సర్కార్ ఎన్ని చర్యలు తీసుకున్న సార్లు అయితే అసలు మారతలేరు. అంతేకాదు ఒక పుస్తకాలే అని కాదు, ఆ బడి సార్లు తయారు చేసిన మొబైల్ యాప్ ను సుతా కొనుక్కోవాలంట. గా ఫోన్ యాప్ కొనుక్కోకుంటే పిల్లగాళ్ళకి పుస్తకాలు అమ్ముతామని రూల్స్ పెట్టిర్రంట. అంటే గా ఫోన్ కొనుక్కోకపోయినా వాళ్ళకి బుక్కులు అమ్మమని కరాఖండిగా చెప్తున్నారు అన్నట్ట అక్కడ బడి సార్లు. కనీసం వేరేటోళ్ళు చదువుకున్న పుస్తకాలను కొనుక్కొని తెచ్చుకుంటామని చెప్తే సుతా అట్లా కూడా కేవలం ఒక్క పుస్తకాలు మాత్రమే పాఠశాలలో అనుమతిస్తామని రూల్ కూడా పెట్టిర్రంట. పాపం ఇక విద్యార్థుల తల్లిదండ్రులు అందరు ఈ ఫీజులతో మస్తు తిప్పలు అవుతున్నాయని గా బడి మీద గట్లా చేస్తున్నాక సార్ల మీద మస్తు గరం అవుతున్నారు. ఇదేంది సార్లు చదువు నమ్మొద్దని చెప్పాల్సిన మీరే గిట్లా చేస్తే ఎట్లా చెప్పుర్రి? ఆఖరికి చదువుకునే పుస్తకాలను కూడా డబల్ రేట్లకు అమ్మబట్టే సార్లు ఎందుకు గిట్లా చేస్తారు సార్లు? విద్య అనేది ఎంత పవిత్రమైనది, గట్లాంటిది చదువుకునే పుస్తకాలను డబల్ రేట్లు అమ్మి వాటిని సొమ్ము చేసుకుంటున్నారు. ఇది అసలు ఏమైనా న్యాయమేనా అంటున్నారు అందరూ. స్కూల్ సంబంధించి ఒకటే స్కూల్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో స్కూల్స్ ఇక్కడ ఏం జరుగుతున్నారంటే సిబిఎస్ఈ అని చూడండి, ఇక్కడ సిబిహెచ్ అని టెక్నో అని తర్వాత ఐపీఎల్ అని ఇటువంటి బ్రాంచ్లు ఈ స్కూల్లో వీళ్ళు ఇటువంటి బ్రాంచ్లు పెట్టేసి వీటికి అదనంగా ఫీజు వసూలు చేస్తున్నారు. వీళ్ళు ఒక్కొక్క ఫీజు ఒక 6th స్టాండర్డ్ ఫీజు ఒక పిల్లగాడి ఫీజు వచ్చేసి సిబిహెచ్కి వచ్చేసి ఇక్కడ దగ్గర మీరు చూడండి, ఇక్కడ బుక్స్ తో కలుపుకొని దగ్గర 40,000 రూపాయలు ఉంది. ఇక్కడ చూడండి 33,000. అంటే సెకండ్ స్టాండర్డ్కి వచ్చేసి ఏమో 26,000 ఉంది. అదనంగా వాళ్ళ బస్ ఫీజు వేరే ఉంది, బుక్స్ ఫీజు వేరే ఉంది, స్టేషనరీ వేరే ఉంది, స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కూడా వాళ్ళు ఎక్కడైతే చెప్తారో ఆ షాప్ కూడా పోయి తీసుకోవాలి. ఇది వాళ్ళు సర్కులర్ జారీ చేసిన వాళ్ళు అదేందని మీ బయట తీసుకుంటాం కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేరు. ఈ మధ్య వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ టైం ఒక యాప్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఏం చేసినాయంటే ఒక యాప్ రూపొందించి కేవలం యాప్ నుండే మాత్రమే మీరు పర్చేస్ చేయాలి, ఆ యాప్ నుండి మీరు పర్చేస్ చేస్తే మాత్రమే మీరు మీ పిల్లగాడు మా స్కూల్లో ఉంటాడు, లేదా లేదు. కనీసం వారికి ఆ యాప్లో కనీసం కన్సెషన్ కూడా ఇవ్వట్లేరు. ఒక 5,000 రూపాయలు బుక్స్ ఉంటే 5,000 రూపాయలు ఖచ్చితంగా కట్టాల్సిందే. అదే ఒక స్పోర్ట్స్ కానీ సంబంధించి ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఒక డ్రెస్ కోడ్ తీసుకోవాలన్నా కూడా ఆ డ్రెస్ కోడ్ కూడా అదనంగా 4,000 వసూలు చేస్తున్నారు వాళ్ళు. మరి ఈ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. ఎన్నో ఫలితఫాలుగా మేము విన్నవించుకున్నా కూడా వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. డిఓకి ఈడ కూర్చొని గొడవలు జరిగేటప్పుడు లైవ్ లో చాలా సార్లు ఫోన్ చేసిన వాళ్ళు జస్ట్ రెస్పాండ్ అయింది ఏం తెలుసా, వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్లు తీసుకొని మా దగ్గరికి రండి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. అంతకట్టిన తర్వాత వాళ్ళు న్యాయం చేసేది నాకు. ఇది కాకుండా ఈ బుక్స్ నోట్స్లే కాకుండా ఏదో యాప్ పెట్టారు కొత్తగా, ఆ యాప్ కంపల్సరీ కొనాలంట. ఆ యాప్తో మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది లైవ్ ఎడ్యుకేషన్ కావాలి అడిగినాం. కానీ మీరు యాప్లలో చెప్పే ఎడ్యుకేషన్కి మేము ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చాలా సార్లు గొడవ పడ్డాం. యాప్లలో బుక్స్ కూడా కొనాలంట, యాప్ల నుంచి కొనాలంట కదా, సపరేట్ యాప్స్. అది కాకుండా నోట్ బుక్స్, తర్వాత బుక్స్, ఇవన్నీ ఖచ్చితంగా కొత్త పుస్తకాలే కొనుక్కోవాలని చెప్పేసి మరి వాళ్ళ స్కూల్ వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఏదో యాప్ కూడా రూపొందించారంట. ఆ యాప్ డబ్బులు కూడా కట్టితేనే పుస్తకాలు తీసుకోవడానికి మీరు అర్హులని చెప్పేసి వారు కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులు మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. మరి ఇదే అంశం పైన మరి గత 2 రోజులుగా మేము వీళ్ళ పాఠ్యపుస్తకాల డంప్ ఎక్కడ ఉందని చెప్పేసి చాలా క్షుణ్ణంగా వివిధ వ్యక్తుల ద్వారా మేము సమాచారం తీసుకొని ఈరోజు మొత్తం కూడా వాళ్ళ పాఠ్యపుస్తకాలు ఉన్న డంప్ కాడికి మేము